ఓవల్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో అలరించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన పోరులో సన్ రైజర్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి వరుసగా 3వ విజయంతో హ్యాట్రిక్ నమోదు చేసింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి దూసుకెళ్లిన హైదరాబాద్ జట్టు సొంత గడ్డపై తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఈ మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగారు. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టు భారీ స్కోరుకు పునాది వేశారు. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెస్ మెరుపులతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ ముందుంచింది. భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది. సన్ రైజర్స్ బౌలర్లలో ఇషాన్ మలింగా, హర్ష్ దూబే అద్భుతమైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో నితీష్ రాణా ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఐపీఎల్లో అభిషేక్ ఇది 2వ సెంచరీ కాగా తొలిసారి ఆఖరి వరకు క్రీజ్లో అభిషేక్ ఉండడం విశేషం.